హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సోలో లెవెలింగ్ మాన్ అయితే కంటిన్యూ చేద్దాము. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోయింటే ఒకసారి చెక్అవుట్ చేసేసి ఇటు వచ్చేసేయండి, మీకు కంటిన్యూషన్ గా బాగుంటుంది. అండ్ ఈ వీడియోలో అయితే మనకి సంజిన్ వు జైంట్ బాస్ ని అయితే డిఫీట్ చేస్తాడు. అండ్ అంతేకాకుండా జైంట్ మోనార్క్ ని అయితే కలుస్తాడు. సో ఇట్లాంటి చాలా స్టఫ్ అయితే ఈ వీడియోలో ఉంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ప్రీవియస్ వీడియోలో సంజిన్ అయితే బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతాడు కదా. అండ్ ఈ వీడియో అయితే అక్కడ నుంచి అయితే కంటిన్యూ అవుతుంది. సో అక్కడ కంటిన్యూ అవుతూ మనకి ఈ వీడియోలో అయితే మనకి జపాన్ లో ఉన్న సెక్యూరిటీ బేస్ యొక్క ఆఫీస్ లో అయితే మనకి సీన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడైతే కొన్ని ఊర్ల పేర్లు చెప్తూ క్లియర్ అయిపోయిందని చెప్పి అయితే చెప్తూ ఉంటారు. దాన్ని చూసి జపాన్ యొక్క ప్రెసిడెంట్ అయితే షాక్ అయిపోతాడు. గెటో చెప్పింది నిజమే. నేను ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ లో తన కళ్ళు చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. అతని చుట్టూ ఉన్న ఆరా అండ్ ఆ పవర్ ని. నేను ఇప్పుడు దాకా చాలా మంది హంటర్స్ ని అయితే కలిశాను, కానీ ఇతను ఇంత ఇన్కంపారబుల్ పవర్ఫుల్ అని చెప్పి నేనైతే అనుకోలేదు. కానీ నేను అప్పుడు మాట్లాడానని చెప్పి అలా కాన్వర్సేషన్ లోకి ఎంటర్ అవుతాము. సో జపాన్ ప్రెసిడెంట్ సంజిన్ వు ఎయిర్పోర్ట్ లో ఎంటర్ అయినప్పుడు సంజిన్ వుకి చెప్తాడనమాట. సో ఆ జైన్స్ అందరూ సపరేట్ ఊర్లకు అయితే వెళ్ళి అక్కడ అంతా డిస్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో మీరు అందరినీ ఒకేసారి చూసుకోలేరు కాబట్టి మీరు వెళ్ళి కొన్ని జైన్స్ ని అయితే ఆపగలిగితే నేను నేషనల్ లెవెల్ హంటర్స్ తో అయితే మాట్లాడి వాళ్ళని పిలుస్తాను. అప్పుడు దాకా మీరు హోల్డ్ చేయండి చాలు అని చెప్పి సంజిన్ వుతో అయితే అంటాడు. దానికి సంజిన్ వు ఐ రెఫ్యూజ్ అని చెప్పి అంటాడు. అని అదేంటి మీరు రెఫ్యూజ్ చేస్తున్నారని వీళ్ళైతే షాక్ అయిపోతారు. నీ ప్లాన్ ఏంటి సంజిన్ వు అని చెప్పి ఆ ప్రెసిడెంట్ అయితే అడుగుతాడు. అడిగితే మనకు అక్కడతో ఆ ఇమాజినేషన్ లో ఉన్న కాన్వర్సేషన్ అయితే ఎండ్ అయ్యి ప్రెసెంట్ గా అయితే వస్తుంది. సో నేను తను అట్లా చెప్పినప్పుడు డౌట్ పడ్డాను, కానీ ఇప్పుడు ఇతను చేస్తున్న పనులు అయితే చూస్తుంటే ఆ డౌట్ అంతా క్లియర్ అయిపోయింది. తను ఒక్కడే జైన్స్ అందరిని అయితే చంపేస్తా అన్నది నిజమే అని చెప్పి ఆ ప్రెసిడెంట్ అయితే ఒక్క నిమిషం చెమటలు బట్టి షాక్ అయిపోయి ఉంటాడు అనమాట. అండ్ అక్కడ నుంచి మనకి సంజిన్ వు దగ్గరికి అయితే సీన్ షిఫ్ట్ అవుతుంది. సంజిన్ వు అరైజ్ అన్నాడు కదా జైన్స్ ని. సో ఆ జైన్స్ అందరూ అయితే షాడో ఆర్మీలోకి జాయిన్ అయిపోతారు. అండ్ వాళ్ళందరికీ ఏం పేరు పెడదాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అక్కడ మన సంజిన్ వు ఒక కొత్త ఐడియా అయితే వస్తాడు. మీ అందరికి నేను నెంబర్స్ ఇస్తాను, 1 2 3 4 5 అని చెప్పి అంటాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో బెర్రీ వచ్చి సింగ్ నేను ఇంకొక జైంట్ ని అయితే చంపేశాను అక్కడ అని చెప్పి అంటాడు. అయితే దాని నెంబర్ 6 అని చెప్పి సంజిన్ వు అంటాడు. వెనక్కి చూస్తే అక్కడ జిన్హో అయితే ఒక టెంట్ వేసుకొని కూర్చొని ఉంటాడు. నేను ఇక్కడ అంతా రెడీ చేసి ఉంచుతాను, మీరు వీలైనంత తొందరగా క్లియర్ చేసుకుని వచ్చేయండి బాస్ అని చెప్పి సంజిన్ వుతో అంటాడు. సంజిన్ వు ఓకే అని చెప్పి వెళ్తాడు. ఆ జైన్స్ అందరినీ మన షాడో ఆర్మీ చంపేస్తున్న సీన్స్ అయితే కొన్ని కనిపిస్తూ ఉంటాయి. దానిలో టస్క్ అయితే నోట్లోంచి ఒక పెద్ద బ్లాస్ట్ వేసి ఒక జైంట్ అయితే పడగొడతాడు. ట్యాంక్ ఉన్నాడు కదా, ట్యాంక్ ఆ బేర్స్ అయితే ఆ జైంట్స్ మీద పడి మరి కొరికేసి తినేస్తూ ఉంటారు. అండ్ అట్లా వాళ్ళతో పాటు హెల్ప్ గా చిన్న మేజర్స్ అయితే ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ అట్లాగా సీన్ అవుతున్న కొద్దీ సంజిన్ అయితే చెప్తాడు, ఈ ఎస్ ర్యాంక్ గేట్ ఓపెన్ అవడం వల్ల దాంతో పాటు చిన్న చిన్న గేట్స్ కూడా సైమల్టేనియస్ గా అయితే ఓపెన్ అవుతున్నాయి. సో వాటి నుంచి కూడా చిన్న చిన్న మాస్టర్స్ అయితే వస్తున్నారు. సో వీళ్ళిద్దరిని ఒకేసారి సైమల్టేనియస్ గా చంపడం చాలా కొంచెం కష్టంగా ఉంది అని చెప్పి సంజిన్ అంటాడు. ఆ సెవెంత్ నైట్ సంజిన్ జిన్హోతో కలిసి వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. జిన్హో అంటాడు ఇదంతా చాలా దారుణంగా డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పి అంటాడు. అని సంజిన్ తో మాట్లాడుతూ ఉంటే సంజిన్ అంటాడు, యా ఇది చాలా దారుణంగా అయితే ఉంది, మొత్తం అంతా నాశనం అయిపోయిందని చెప్పి అంటాడు. అని అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే మనకి ఒక హంటర్ అయితే ఎదురవుతుంది. తన పేరు హనేకావా. తను తప్ప అక్కడ ఉన్న హంటర్స్ అందరూ అయితే జపాన్ వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి తనతో చెప్తుంది. వాళ్ళందరూ టోక్యోకి వెళ్ళిపోయారు. ఈ జైన్స్ తో ఫైట్ చేయడం వాళ్ళకి చాలా రిస్కీగా అనిపించి వాళ్ళందరూ అయితే సేఫ్ సైడ్ గా వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పి చెప్తుంది. చెప్తే ఓకే నో ప్రాబ్లం అని చెప్పి అంటాడు. అని సంజిన్ అట్లా నడుచుకుంటూ ఒక బిల్డింగ్ మీద నుంచొని చూస్తూ ఉంటాడు. ఓకే, ఉన్న హంటర్స్ అందరూ అయితే భయపడి వెళ్ళిపోయారు అనమాట. సో ఈ ఎస్ ర్యాంక్ గేట్ చాలా మందిని అయితే చంపేసింది. 31 జైన్స్ ఉన్నాయి. వాళ్ళంతా కలిసి చాలా మంది ఎస్ ర్యాంక్ హంటర్స్ ని చంపేశారంటే ఏ ర్యాంక్ హంటర్స్ ఇంకెంత మంది చనిపోయి ఉంటారు అని చెప్పి సంజిన్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. సైడ్ చూస్తే ఆ బిల్డింగ్స్ అన్ని ఫైర్ లో మునిగిపోయి మొత్తం నాకు ఈ సీన్ ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి ఒకసారి ఆలోచిస్తుంటాడు అనమాట సంజిన్. ఇట్లా కాలిపోతూ బర్న్ అవుతూ ఉన్న సిటీని నేను ఎప్పుడో చూశానని చెప్పి అంటాడు. అని అవును, డీమన్ క్యాసిల్ లో నేను చూసింది ఇట్లాంటి సీనరీయే కదా, ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పే ముందే నాకు ఆ డీమన్ క్యాసిల్ అయితే అరేంజ్ చేశాడు ఆ సిస్టమ్ లో అని చెప్పి సంజిన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఆర్కిటెక్ట్ అయితే చచ్చిపోయాడు, సో నాకు ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ అది తన బాడీ కాకపోయినా గానీ ఇప్పుడు నాకైతే ఏం ఇంటరప్షన్స్ రావట్లేదు కాబట్టి ఆర్కిటెక్ట్ చనిపోయాడని అనుకుంటున్నా అని చెప్పి అంటాడు. అట్లా అని ఐ కేమ్ ఆల్ ద వే హియర్ ఇన్ సెర్చ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్పి అంటాడు. అని
నా స్ట్రెంత్ నేను ఎంత కుదిరితే అంత పవర్ఫుల్ గా మారాలని చెప్పి అంటాడు. అప్పుడు సంజిన్ వూ అంటాడు, ఓకే, కావాల్సిన బ్యాకప్ అంతా వచ్చేసింది, ఇంకా ఆ పెద్ద జైంట్ ని అయితే చంపడానికి వెళ్తున్నా అని చెప్పి అంటాడు. అప్పుడు హనగావా అంటుంది, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు మన హంటర్స్ ఎవరు రాలేదు కదా, ఇంకా మీరేంటి వెళ్ళిపోతా అంటున్నారని చెప్పి అంటుంది. నో, ఎవ్రీవన్ ఈస్ హియర్ అని చెప్పి సంజిన్వు అంటాడు. అన్న వెంటనే మనకు అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి జపాన్ యొక్క ఎస్ ర్యాంక్ హంటర్స్ దగ్గరికి అయితే వెళ్తుంది. వాళ్ళైతే ఒక జైంట్ ని అయితే చంపి ఫుల్ గా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారన్నమాట. ఉండి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, మనం ఇంత స్ట్రగుల్ అయ్యి వీళ్ళందరినీ చంపడం కూడా నాకు బాధేయట్లేదు, కానీ మనతో పాటు ఈక్వల్ గా సంజీవ్ చేసిన సమనింగ్స్ బ్యాటిల్ చేస్తున్నాయి చూడు, అది చూస్తుంటేనే నాకు బాధేస్తుంది, చాలా ఎంబారసింగ్ గా ఉందని చెప్పి వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి మళ్ళీ సంజీవ్ దగ్గరికి అయితే వస్తుంది. అట్లా స్లోగా సంజీవ్ ఒక ఆర్మీ మొత్తం అయితే అక్కడ సమన్ అవుతారు. ప్రతి ఒక్కరైతే వస్తారు. అందరూ చూసి స్లోగా సంజీవ్ వెనకైతే నుంచుంటారు అనమాట. అండ్ పైనుంచి సంజీవ్ వెనక వీళ్ళ పవర్ఫుల్ ఎలీట్ మెంబర్స్ అయితే ఉన్న షాట్ వస్తుంది, చాలా బాగుంది. అండ్ అక్కడ సడన్ గా అయితే బెరు అపీర్ అయ్యి బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. అండ్ ఆ సీన్ కి అందరైతే వణికిపోతారు అనమాట. చాలా బాగుంది ఆ సీన్ కూడా చూడడానికి. అండ్ యు ఆర్ ఆల్సో హియర్ అని చెప్పి సంజిన్హో అంటాడు. ఎస్ మై కింగ్ అని చెప్పి బెరు అంటాడు. జిన్హోని హనకావాని అయితే సేఫ్ ప్లేస్ కి అయితే వెళ్ళమని చెప్పి సంజిన్హో అంటాడు. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు ప్రెసెంట్ మన ఛానల్లో అయితే సోలో లెవెలింగ్ అండ్ డీమన్ స్లేయర్ సిరీస్ అయితే నడుస్తున్నాయి. వాటితో పాటు కొత్త సిరీస్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాటిని కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే దా సిరీస్ ని అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బ్యాక్ టు ద వీడియో. వాళ్ళు వెళ్ళిన వెంటనే సంజిన్ వు ఆ జైంట్ ఆర్మీని కూడా పిలుస్తాడు. అండ్ ఆ జైంట్ ఆర్మీ మొత్తం అయితే నుంచుంటుంది. అండ్ ఆ సీన్ చూడడానికి చాలా బ్యాడాస్ గా ఉంది. చూస్తుంటేనే సూపర్ అనిపించింది. అసలు అంతమంది జైన్స్ ఎదురుగా నుంచొని ఉంటే అదిరిపోయింది అసలు చూడడానికి. అండ్ వాళ్ళందరి ముందు సంజిన్ వు అయితే ఒక పెద్ద క్లిఫ్ మీద నుంచొని మై సోల్జర్స్ అని గట్టిగా అరిచి చార్జ్ అని చెప్పి గట్టిగా అంటాడనమాట. అండ్ ఆ ప్యానెల్ చాలా క్రేజీగా అయితే గీశారు. సంజిన్ వు చాలా బ్యాడాస్ గా ఉన్నాడు దానిలో చూడడానికి, చాలా బాగున్నాడు. అండ్ సంజిన్ వు ఆ మాట చెప్పిన వెంటనే బెరు అయితే గట్టిగా అరుస్తాడు. అరిచిన వెంటనే యాండ్స్, సోల్జర్స్, ఆర్క్స్, జైంట్స్ అందరూ కలిసి అయితే ఆ జైంట్ బాస్ మీదకి అయితే అటాక్ చేస్తారు. అండ్ వాళ్ళందరూ స్లోగా బాస్ ని అప్రోచ్ అవుతున్న సీన్ కూడా చాలా బాగా పెట్టారు. మనకి లో యాంగిల్ నుంచి చూపించాడు, సంజిన్ వు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపించాడు, అండ్ టాప్ యాంగిల్ లో స్కై వ్యూ కూడా చూపించారు. ఆ సీన్స్ ని మనకి ఇంత మంచిగా చూపించడం అనేది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ తర్వాత మనకు ఆ జైంట్ బాస్ ఫేస్ మీదకి అయితే క్లోజ్అప్ పడుతుంది. స్లోగా కళ్ళు చిన్నగా చేసి సీరియస్ గా చూస్తాడు. చూసి ఒక్క ఆరా ఫార్మింగ్ చేస్తూ ఒక్క స్లైస్ స్వింగ్ అయితే చేస్తాడు స్వాడ్ తో. అండ్ దానికే చాలా మంది అయితే ఎగిరిపోతారు అనమాట షాడోస్ ఆర్మీలో. అండ్ దాన్ని చూసి సంజను అంటాడు, ఇంత ఇంక్రెడిబుల్ పవర్ ఎట్లా ఉంది, ఒక్క స్వింగ్ తో మోర్ దెన్ 100 మెంబర్స్ సోల్జర్స్ ని అయితే చంపేశాడు తను అని చెప్పి అంటాడు. ఇంత ఎనార్మస్ సైజ్ అండ్ పవర్ ఉంది తనకని చెప్పి సంజిన్ వు మనసులో అనుకుంటూ ఉంటాడు. అండ్ తర్వాత ఆ ట్యాంక్ అయితే ఆ బ్లాస్ట్ ని ఫేస్ మీదకి అయితే వేస్తాడు. అండ్ దాన్ని ఒక చేత్తో పక్కకి డాజ్ చేసి ఇంకో చేత్తో సైడ్ నుంచి జైంట్ వస్తుంటే ఆ జైంట్ ని అయితే సగానికి కట్ చేసేస్తాడు. అండ్ చూడడానికి చాలా కూల్ గా ఉంది అది. అండ్ చిన్న యాంట్స్ అన్ని అయితే స్లోగా తన కాళ్ళ మీదకి వచ్చి కొరుకుతూ ఉంటే ఆ కాళ్ళని ఒక్కసారిగా గాల్లోకి అయితే విదిలిస్తాడు. అండ్ ఆ సీన్ చూసి బెరు అయితే కోపం వచ్చి స్లోగా ముందుకెళ్దాం ట్రై చేస్తాడు. నో, నాట్ జెట్ అని చెప్పి సంజిన్ వు అంటాడు. అండ్ సంజిన్ వు వెనకాలైతే బెరు అండ్ ఇగరెస్ ఉంటారనమాట. అప్పుడే కాదు, ఇంకొంతసేపు మనం ఈ బ్యాటిల్ ని అబ్జర్వ్ చేసి తన వీక్నెస్ ఏంటో కనుక్కొని అక్కడ వెళ్ళి అటాక్ చేద్దామని చెప్పి సంజిన్ వు అంటాడు. అంటే ఆ జైంట్ మాత్రం అందరిని అయితే అనైలేట్ చేసేస్తూ ఉంటాడు. యాండ్స్ ని గాని, షాడో ఆర్మీలో ఉన్న సోల్జర్స్ ని గాని, జైంట్స్ ని గాని, ఆ ఆర్క్స్ ని గాని, ఆ బేర్స్ ని గాని అన్నిటిని అయితే సింపుల్ గా చంపేస్తూ ఉంటాడు. అండ్ వాడు చంపిన ప్రతిసారి మనకు అక్కడ నోటిఫికేషన్ వస్తా ఉంటది. సంజిన్ వు మానా రీడింగ్ లో అయితే టప 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 అయితే చాలా స్పీడ్ గా తగ్గిపోతూ ఉంటుంది. తన మానానైతే తన చుట్టూ బాడీకి డిఫెన్స్ గా అయితే పెట్టుకున్నాడు. అందుకే తను కనీసం డిఫెండ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు అని చెప్పి అంటాడు. ఒక్క నిమిషం ఆ బ్యాటిల్ అంతా ఆలోచించి, ఓకే, తనకి ఎట్లాంటి అటాక్ చేయాలో నాకు అర్థమైందని చెప్పి సంజిన్ వు వెంటనే కైజల్ ని పిలుస్తాడు. కైజల్ ని పిలిచి కైజల్ మీద ఎగురుకుంటూ అయితే సంజిన్ వు అండ్ ఇగరెస్ వెళ్తూ ఉంటారు. ఆ జైంట్ బాస్ అయితే వీళ్ళు రావడం అయితే గమనిస్తాడు. అండ్ గమనించి ఇట్లా తిరుగుదాం అనుకున్న లోపలే ఇగరస్ అయితే సింగిల్ జంప్ లో తన మీదకైతే వచ్చి డీమన్ కింగ్ స్వాట్ అయితే అటాక్ చేస్తాడు. అండ్ ఆ అటాక్ ని జస్ట్ మిస్ లో అయితే తప్పించుకుంటాడు అనమాట. తప్పించుకొని ఐ న్యూ ఇట్ అని చెప్పి సంజిన్ వు అంటాడు.
ఎందుకంటే తను ఇప్పటిదాకా ఏ అటాక్‌ని తప్పించుకోలేదు. ఈ అటాక్‌ని తప్పించుకున్నాడంటే తన వీక్‌నెస్ ఏంటో సంజీవుకి అర్థమైపోయిందనమాట. అండ్ అంతే కాకుండా తప్పించుకున్న వెంటనే స్వార్డ్‌తో సంజీవు మీదకైతే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ దాన్ని సంజీవు డాడ్జ్ చేస్తాడు. అండ్ అంతే కాకుండా తన చెయ్యి మీదకైతే ఎగరేసొచ్చి ఆ థండర్ బ్లాస్ట్ అయితే ఆ స్వార్డ్‌తో కళ్ళ మీదకైతే చేస్తాడు. అండ్ దానికి ఆ జెయింట్ అయితే ఒక్క నిమిషం షాక్ అయిపోయి చాలా డ్యామేజ్ అయితే తీసుకుంటాడు. అండ్ ఆ థండర్స్ లోపల నుంచి అయితే సంజీవ్ వచ్చి తన ఐ మీద అయితే అటాక్ చేస్తాడు. అండ్ అటాక్ చేసి ఓకే, నీ వీక్నెస్ ఏంటో నాకు అర్థమైపోయిందని చెప్పి చిన్న స్మైల్ ఇచ్చి తన రూలర్స్ అథారిటీ అయితే ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి తన డాగర్స్ అన్నిటిని అయితే బయటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చి తన ఫేస్ మీద కంప్లీట్ గా డిస్ట్రాక్షన్ చేస్తూ ఉంటారు సంజిన్వు, బెరు అండ్ ఇగరస్ కలిసి. ముగ్గురు ఫేస్ మీద కంట్లో అయితే అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక్క టైంలో అయితే సంజిన్వుని చూసి హనేకావా అంటది, ఇది ఒక మాన్స్టర్ కి ఒక హ్యూమన్ కి జరుగుతున్న ఫైట్ లా లేదు, టూ మాన్స్టర్స్ కలిసి ఫైట్ చేసుకుంటున్నట్టుంది ఇదంతా అని చెప్పి అంటుంది. దాన్ని విని మన జిన్హో అయితే కొంచెం నవ్వుతాడు. వెంటనే మనకి బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే ఎంటర్ అయిపోతుంది. అండ్ అక్కడ సంజిన్వు కంప్లీట్ డామినేట్ చేసేస్తాడు దాన్ని. చేసేస్తూ మల్టిపుల్ స్ట్రైక్స్ వేస్తూ ఉంటాడు తన ఫేస్ మీద. అండ్ అట్లా ఇంకో కన్ను మీద అయితే అటాక్ చేసి ఆ కన్ను అయితే పేలిపోతుంది. పేలిపోయిన వెంటనే బెరు అని చెప్పి గట్టిగా పిలుస్తాడు. బెరు ఆ డ్యామేజ్ అయిన కంటిలో నుంచి దూసుకుంటూ వెళ్ళి మొత్తం అయితే లోపల ఇన్నర్ పార్ట్స్ అయితే డ్యామేజ్ చేసేస్తూ ఉంటాడు. అండ్ అట్లా బెరు లోపల అటాక్ చేస్తూ ఉంటాడు. బయటేమో సంజీవ్ అండ్ ఇగరెస్ అయితే తనని ఫుల్ డ్యామేజ్ చేసేస్తూ ఉంటారు. అండ్ అట్లా అయితే ఆ జైంట్ బాస్ నైతే డిఫీట్ చేస్తారు మన షాడో ఆర్మీ. అండ్ మనకప్పుడే నోటిఫికేషన్ వస్తుంది, యూ హ్యావ్ డిఫీటెడ్ ద ఎనిమీ అని చెప్పి. అండ్ ఆ జైంట్ బాస్ అయితే డిఫీట్ అయిన వెంటనే మనకి నోటిఫికేషన్స్ అయితే పాప్ అవుతాయి. యూ హ్యావ్ లెవెల్డ్ అప్ అని చెప్పి 4 టైమ్స్ అయితే వస్తుంది. అండ్ వచ్చిన తర్వాత సంజీవ్ అండ్ ఇగరెస్ అయితే నుంచొని చూస్తూ ఉంటారు ఆ జైంట్ ని. అట్లా జరిగిన వెంటనే జిన్హో అయితే దగ్గరికి వస్తూ, నీ గురించి నాకు కంప్లీట్ గా తెలుసు సంజిన్హో అని చెప్పి అంటాడు. అని స్లోగా మనకు ఆ జైంట్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఆ జైంట్ ని చూసి యూ హ్యావ్ డిఫీటెడ్ ద ఎనిమీ అని వచ్చింది కానీ యూ హ్యావ్ డిఫీటెడ్ ద ఓనర్ ఆఫ్ ది డంజన్ అని చెప్పి రాలేదు. ఇంకా ఈ డంజన్ అయితే క్లోజ్ అవ్వలేదు అని చెప్పి జిన్హో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఆలోచిస్తూ అయితే ఇంక నేను ఈ షాడో ఎక్స్ట్రాక్షన్ కూడా చేయలేను కదా అని చెప్పి అంటూ ఒకసారి ఎరైజ్ అని అయితే అంటాడు. అప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ అయితే పాప్ అవుతుంది, షాడో ఎక్స్ట్రాక్షన్ కాంట్ బి యూజ్డ్ ఇన్ దిస్ టార్గెట్ అని చెప్పి ఎరైజ్ అవుతుంది. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగిందని చెప్పి అంటాడు. అని జిన్హో ఒకసారి వెనక్కి కాగు అని చెప్పి అంటాడు. అని డాగర్ అయితే తీస్తాడు. తీసిన వెంటనే తన నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటది కదా, అక్కడ నుంచి అయితే బెరు బయటకు వస్తాడు. మై కింగ్ ఇట్స్ మీ అని చెప్పి అంటాడు. అట్లా బెరూన్ చూసి సంజిన్వు అయితే ఒక్క నిమిషం షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి తన మ్యాజికల్ ఎనర్జీ ఏంటి ఇంత పవర్ఫుల్ గా ఉంది, బెరు యొక్క ప్రెసెన్స్ కూడా కంప్లీట్ గా మాయమైపోయింది, అది తను చనిపోయిన తర్వాత చాలా ఎనర్జీ ఉంది తినలో అని చెప్పి సంజీవ్ అనుకుంటాడు. అండ్ ఆ గేట్ నుంచి అయితే ఒక పెద్ద షాక్ వేవ్ వస్తుంది. షాక్ వేవ్ వచ్చి ఆ జైంట్ లోపల ఉన్న ఎనర్జీ మొత్తాన్ని అయితే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కానీ ఆ షాక్ వేవ్ చూసి ఓకే, బ్యాటిల్ ఇంకా ఎండ్ అవ్వలేదన్నమాట అని చెప్పి అనుకుంటాడు సంజీవ్. అని ఒక్క నిమిషం ఆ షాక్ వేవ్ వచ్చింది కదా, జిన్హో ఎట్లా ఉన్నాడని చెప్పి వెనక్కి చూస్తే జిన్హోని ఆల్రెడీ ఎగరెస్ అయితే కాపాడతాడు. జిన్హో ముందైతే బెరు ఉంటాడు అనమాట. అండ్ దాన్ని చూసి జిన్హో నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆ గేట్ లోపల ఏముందో చూసొస్తా అని చెప్పి సంజిన్హో అంటాడు. అని సంజిన్హో ఫేస్ మీదకి అయితే మనకి క్లోజ్అప్ పడుతుంది. పడినప్పుడు తన బొగ్గ మీద అయితే కట్ అవుతుంది. సో నా స్కిన్ ని కట్ చేసే అంత పవర్ఫుల్ ఎనఫ్ ఉన్నాడు లోపల ఉన్నాడు ఎవరు అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఇంక సంజిన్హో అయితే ఒక్క జంప్ చేసి ఆ గేట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాడు. ఎంటర్ అయిపోయి చూడగానే అది చాలా హ్యూజ్ గా జైంకాటిక్ గా ఉంటుందన్నమాట. అప్పుడు జిన్హో అనుకుంటాడు, ఓకే ఇది జైన్స్ వచ్చే ప్లేస్ కదా, సో ఇంత పెద్దగా ఉండడంలో తప్పలేదులే అని చెప్పి అంటాడు. కింగ్ యూ కెన్ హియర్ ఇట్ అని చెప్పి బెరు అయితే అంటాడు. అంటే యా 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 ఐ కెన్ హియర్ ఇట్ టూ అని చెప్పి అంటాడు. ఆ లోపల నుంచి అయితే ఒక పెద్ద లాఫ్ అయితే వస్తుంది. ఎవరు అంత గట్టిగా నవ్వుతున్నారు అని చెప్పి సంజిన్వు అనుకొని స్లోగా లోపలికి వెళ్తాడనమాట. అక్కడ మనకు ఒక జైగాంటిక్ చైన్స్ తో అయితే కట్టేసి ఉన్న ఒక జైంట్ ని అయితే చూస్తాం మనము. అండ్ ఆ సీన్ చూస్తుంటే చాలా దారుణంగా ఉంటుంది. తన్ని మోకాళ్ళ మీద కట్టేసి షోల్డర్స్ మీద, చెయ్యి మీద, మెడ మీద, కాళ్ళ మీద అన్ని చోట్లయితే చైన్స్ గుచ్చేసి కట్టేసి ఉంచుతారనమాట. ద చైన్స్ ఫ్రీ మీ ఫ్రమ్ ద చైన్స్ అని చెప్పి అంటాడు ఆ జైంట్. అని ఐ నో వాట్ ద రూలర్స్ ఆర్ ప్లానింగ్ అండ్ ద అదర్ మోనార్క్స్ మస్ట్ నో క్విక్లీ అని చెప్పి అంటాడు. అనేసరికి సంజీవ్ చూస్తాడు. చూసి ఏంటి నువ్వు మోనార్క్ వి కాదు, నువ్వు షాడో మోనార్క్ వి కాదే అని చెప్పి అంటాడు. నో, నేనే షాడో మోనార్క్ అని చెప్పి సంజీవ్ అంటాడు అనమాట. అప్పుడు సంజీవ్ అంటాడు, ఆ రూలర్స్ అయినా నువ్వు ఇట్లా ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం అని చెప్పి అంటాడు. అట్లా అంటూ సంజీవ్ అంటాడు,
నేను చాలా సార్లు ఇంటెలిజెన్స్ ఉన్న మాన్స్టర్స్ అయితే అడగడానికి ట్రై చేశాను. కానీ వాళ్ళలో ఒక్కళ్ళు కూడా దీని గురించి అయితే నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అవ్వలేదు. సో, అసలు ఈ రూలర్స్ ఎవరు అని చెప్పి అడుగుతాడు. ఆ జెయింట్ అయితే అంటాడు, వాళ్ళు ఏన్షియంట్ ఎనిమీస్ ఆఫ్ మోనార్క్స్ అని చెప్పి చెప్తాడు. చెప్తే, ఓహ్! వాళ్ళు మోనార్క్స్ ఎనిమీస్ అన్నమాట. అయితే వాళ్ళు నాకు కూడా ఎనిమీసే కదా అని చెప్పి అంటాడు. అంటే ఆ రూలర్సేనా నిన్నిట్లా చైన్‌తో కట్టిపడేశారని చెప్పని, ఆగు, అయితే నువ్వు కూడా ఒక మోనార్క్‌వేనా అని చెప్పి అంటాడు. అనేసరికి యెస్, ఐ యామ్ జెయింట్ మోనార్క్ అని చెప్పి అంటాడు. ఆ రూలర్స్ అండ్ మోనార్క్స్ అందరూ అయితే నీ మీద ఒక కన్నేసి ఉంచారు. తర్వాత వచ్చే బ్యాటిల్‌కైతే నీకు ఇప్పుడున్న స్టామినా అయితే సరిపోదు. సో, నీకైతే సపోర్ట్ కావాలని చెప్పి ఆ జెయింట్ అయితే అంటాడు. సపోర్టా? అని చెప్పి సంజీవ్ ఒక క్వెషన్ మార్క్ అయితే అంటాడు. నన్ను రిలీజ్ చెయ్యి, నేను నీకు హెల్ప్ చేయడానికైతే ట్రై చేస్తా అని చెప్పి అంటాడు. ఏ మాన్స్టర్ విల్ హెల్ప్ ఏ హ్యూమన్ అని చెప్పి సంజీవ్ అయితే అంటాడు సీరియస్ ఫేస్ తో. నేను నిన్ను ఎట్లా నమ్మాలని చెప్పి సంజీవ్ అంటాడు. అనేసరికి ఓకే, నువ్వు నన్ను బిలీవ్ చేయాలి అంతే కదా అని చెప్పి ఒక స్పెల్ ని అయితే వేస్తాడు. ఆ స్పెల్ ని సంజీవ్ మీదకి అయితే వేయగానే సంజీవ్ ఒక నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ద కింగ్ ఆఫ్ జైంట్స్ యాక్టివేటెడ్ ద ప్లెడ్జ్ ఆఫ్ హానెస్టీ అని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది. ఆ ప్లెడ్జ్ ఆఫ్ హానెస్టీని ఇద్దరు యాక్సెప్ట్ చేస్తే ఎవరు లై చెప్పడానికి అయితే ఉండదని చెప్పి అంటుంది. విల్ యూ యాక్సెప్ట్ ద ప్లెడ్జ్ ఆఫ్ హానెస్ట్ అని చెప్పి ఎస్ ఆర్ నో అని చెప్పి అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది. సంజీవ్ ఒక్కసారి ఆలోచించి, కింగ్ ఆఫ్ జైంట్స్ కదా, వాట్ షుడ్ ఐ డూ అని చెప్పి ఆలోచిస్తూ ఓకే ఎస్ అని చెప్పి అయితే అంటాడు. అన్న వెంటనే ఆ ప్లెడ్జ్ ఆఫ్ హానెస్టీ అయితే యాక్టివేట్ అయ్యి ఇద్దరు స్పీకర్స్ అయితే అబద్ధం చెప్పడానికి అయితే ఉండకుండా అయిపోతుంది అనమాట. అప్పుడు సంజీవ్తో ఆ జైంట్ మాట్లాడతాడు. రిలీజ్ మీ, ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పి జైంట్ అంటాడు. రైట్, ఐ కంప్లీట్లీ బిలీవ్ యూ అని చెప్పి ఇప్పుడు అంటాడు అనమాట సంజీవ్. అని మాట్లాడడానికి ట్రై చేస్తుంటే ఆ మాటలైతే బయటికి రావన్నమాట. అప్పుడు సంజీవ్‌కి అర్థమవుతుంది. ఏంటి నా గొంతులోంచి మాట బయటికి రావట్లేదు అని చెప్పి. అప్పుడు ఆ జెయింట్ అంటాడు, యెస్, అది నువ్వు అబద్ధం చెప్తే నిన్ను ప్రివెంట్ చేస్తుంది. నీ మాట కూడా బయటికి రానివ్వదు అని చెప్పి అంటాడు. అనేసరికి ఓహ్! ఐ సీ. అయితే ఇది ఇంపాసిబుల్ అన్నమాట అబద్ధం చెప్పడం ఇక్కడ అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ జెయింట్‌ని అడుగుతాడు సంజీవ్, ఆ మాన్స్టర్స్ అన్ని ఆ గేట్ నుంచి ఎట్లా వస్తున్నాయి అని చెప్పి అంటాడు. అనేసరికి ఆ డజన్స్ ఆఫ్ మాన్స్టర్స్ అన్ని వచ్చేది కయాస్ వరల్డ్ నుంచి. ఆ కయాస్ వరల్డ్ లో ఉండే ఆ మాన్స్టర్స్ అన్ని ఎవరో కాదు, ఆల్రెడీ డిఫీట్ అయిపోయిన మాన్స్టర్స్ యొక్క రిమైనింగ్స్ వాళ్ళు మాత్రమే వస్తారు ఆ గేట్స్ నుంచి అని చెప్పి అంటాడు. కానీ నేను ఒక కింగ్ ని, వాళ్ళ కాదు, ఐ హావ్ రిటైన్డ్ మై శానిటీ అని చెప్పి అంటాడు. అని నేను ఇప్పుడు దాకా ఒక హెల్ప్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. నా డెస్టినీ నన్ను విడిపించడానికి అయితే టైం తీసుకుంటుంది. ఆ టైం కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఇక్కడ ఉండిపోయానని చెప్పి సంజీవ్‌తో అంటాడు. అవును, నువ్వు రూలర్స్ ఆర్మీ అని చెప్పావు కదా, వాళ్ళందరూ సిల్వర్ కలర్ లో వైట్ కలర్ రెక్కలేసుకొని ఉంటారు, వాళ్ళేనా అని చెప్పి అంటాడు. ఎస్, వాళ్ళు రూలర్స్ యొక్క సోల్జర్స్ అని చెప్పి ఆ జైంట్ అయితే అంటాడు. ఆ రూలర్స్ ఈ మాన్స్టర్స్ అన్నిటిని ఎందుకు మా వరల్డ్ లోకి అయితే పంపిస్తున్నారు, అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని చెప్పి సంజీవ్ అయితే అడుగుతాడు. అడిగితే దానికి ఆ జైంట్ అయితే ఒక ఈవిల్ స్మైల్ అయితే ఇస్తాడు. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాము. వీడియో మధ్యలో చెప్పినట్టు మీకు ఏవైనా సిరీస్ కొత్తవి కావాలంటే కన్ఫామ్ గా వాటిని అయితే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే ఆ సిరీస్ ని అయితే స్టార్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగాతో.